జనవరి 29న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది సామాన్యమైనది కాదు. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఆవుకు ఇది తినిపిస్తే చాలండి. 7 తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది. మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఆవుకు ఇది ఒక్కటి పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ని కూడా మీరు చూడగలుగుతారు. ఈసారి వచ్చే ఈ అమావాస్య చాలా పవర్ఫుల్గా రావటం జరుగుతుందన్నమాట. మనకేంటంటేనండి ఈ అమావాస్య అనేది ఏంటంటే కుంభమేళ సమయంలో వస్తుంది. కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ అమావాస్య కొంచెం అంటే పవర్ఫుల్గా రావటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజున కొన్ని పనులను చేయటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలను కూడా చూసే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారాన్ని ఆచరించండి. అలానే కాకుండా ఆవు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఆవుని మనం గోమాతగా పూజిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. ఆవుకు ఏంటంటే కనుక అన్నం పెడుతూ ఉంటాము. ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక కొన్ని ఆహార పదార్థాలు మనం పెడుతూ ఉంటాము. అదే ఏంటంటే కనుక పరమ పవిత్రమైన ఈ అమావాస్య రోజున ఎవరైతే మర్చిపోకుండా ఆవుకి ఇది పెడతారో వారి సుడి తిరిగిపోతుంది. వారికంతా కూడా మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా వారి జీవితంలో అద్భుతాలు అంటే జరగటానికి చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆవుకు ఇలా ఈ పదార్థాలను పెట్టండి. అసలు ఏం పెట్టాలి, అమావాస్య రోజున మనం ఇలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య మనకేంటంటే బుధవారంతో కూడి వస్తుంది. అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అనమాట. ఈ రోజున మీరేం చేయకండి, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అమావాస్య రోజున మనం ఏంటంటే కనుక తలకు నూనె రాయకూడదండి. అలానే ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. తలస్నానం చేసుకోవాలి. స్నానం చేయటం వల్ల స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని చేయటం వల్ల మనకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది. మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. స్నానం చేసే నీటిలో మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ప్రతి అమావాస్యకు కూడా రాళ్ళ ఉప్పు ఒక్కటి కలుపుకొని చేస్తే చాలు. లేకపోతే ఏంటంటే కనుక జీవితంలో మేము జాతకంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామనుకునేవారు లక్ష్మీ రూపమైన పసుపుని, అలానే కాకుండా పార్వతీదేవి రూపమైన పసుపుని కూడా మనం కలుపుకొని స్నానం చేయొచ్చు. చిటికెడ వేసుకోవాలి. చిటికెడంత రాళ్ళ ఉప్పు, అదేనండి కళ్ళు పంటాం కదా అది. అలానే చిటికెడు మనము పసుపుని వేసేసుకొని ఆ రెండు నీటిలో కలుపుకొని మనం స్నానం చేస్తే మనకుండే దరిద్రాలతో పాటు అనేక రకాల దోషాలు, అలానే కాకుండా మనకి ఏవైనా సరే జాతక సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. పూర్వకర్మ శాపాలు పాపాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. కాబట్టి స్నానం అనేది ఇలా ఆచరించండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తల స్నానం చేయండి. ఇంట్లో ఇంటిల్లిపాది స్నానం చేసిన తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక బుధవారం అమావాస్య కాబట్టి మీరు గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇంటిని క్లీన్ చేసుకొని ఇంట్లో మీరు ఏంటంటే కనుక పసుపు నీళ్ళని చల్లుతారు కదా, చల్లేటప్పుడు అందులో కొంచెం అంత కర్పూరం పొడిని కలిపి ఆ నీటిని ఏంటంటే కనుక ఇల్లంతా కూడా చల్లేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసి అమ్మవారికి అంటే మన దగ్గర ఉండే పుష్పాలు, నార్మల్గా బుధవారం మనకు అమావాస్య వచ్చింది కాబట్టి మనం ఏంటంటే కనుక ముందు గణపతిని పూజించుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి అంటే పుష్పాలను అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేయాలి. సంపాదన పెరగాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లోటస్ అంటే ఫ్లవర్స్ ఉంటాయి కదండి, తామర పువ్వులు అంటాము, అవి ఒక 2 అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీరేంటంటే కనుక అబ్జర్వ్ చేసుకోండి, అమావాస్య రోజున అమ్మవారికి లోటస్ ఫ్లవర్స్ అంటే ఇలా లోటస్ అంటే పూలు అంటాం కదా మనము, తామర పూలు, అవి తెచ్చి అమ్మవారికి సమర్పించండి. ఖచ్చితంగా సంపాదన పెరగటానికి, మీ జీవితం మారటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి వీలుంటే ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున దీపారాధన మన శక్తి కొలదండి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి. ఇక అనంతరం ఏంటంటే తులసి కోట దగ్గర కూడా మనం ఏంటంటే దీపారాధన చేస్తే సరిపోతుంది. చాలామంది అంటారు అంటే అమావాస్య రోజు తలకు నూనె రాయకూడదు. అలా నూనె రాయటం వల్ల ఏంటంటే కనుక జన్మల దరిద్రం పట్టి పీడిస్తుంది. అంటే నూనె జిడ్డుగా ఉంటుంది కాబట్టి మనకు జిడ్డు పట్టి పీడిస్తుందని ఒక భావన పురాణము నుంచి కూడా ఉంది. కాబట్టి మనం తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజున నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అలానే కాకుండా అమావాస్య రోజు నుండి దూర ప్రయాణాలు చేయకూడదు. అమావాస్య రోజున ఎక్కువగా తలను వీరబోసుకొని తిరగటం ఇలాంటివి చేయకూడదు. అమావాస్య రోజు పసుపు రంగులో ఉండే బట్టలు కూడా ధరించకూడదు. ఎందుకంటే అమావాస్య అంటేనే చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకునేది. కాబట్టి ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. అలా ఆచరిస్తేనే ఫలితం ఉంటుందన్నమాట. చాలా మందికి కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలను, ఇలాంటి పద్ధతులను చేసుకోండి. ఇక ఆ తర్వాత ఆవుకు ఇది తినిపించండి. ఇలా తినిపించడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే దైవానుగ్రహం లేక చాలా బాధపడిపోతూ ఉంటాం. దైవానుగ్రహాన్ని
కలిగించుకోవడానికి మనం నానా రకాలుగా అంటే ఇబ్బందులు పడుతూ ఉంటాము. దేవుడి అనుగ్రహం ఉందనుకోండి, సంపాదన ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు. అదే దైవబలం లేకపోయినా, దైవానుగ్రహం లేకపోయినా మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. కాబట్టి 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలగాలని కోరుకునేవారు ఖచ్చితంగా అమావాస్య రోజున ఏంటంటే గనక ఆవుకు ఇది తినిపించాలని పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. ఆవుకు ఇది పెట్టడం వల్ల ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. కాబట్టి చాలామంది కూడా అమావాస్య రోజు మరీ గోశాలకు వెళ్ళేసి ఆవులకు ఏంటంటే గనక ఆహారం పెడుతూ ఉంటారు. ఆవుకు కొంతమంది బియ్యం పెడతారు, కొంతమంది బెల్లంతో కూడిన ఆహారం పెడతారు, కొంతమంది పచ్చగడ్డి, ఇలా ఎవరికి తోచింది వారు పెడుతూ ఉంటారు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉందని పురాణమే చెబుతుందన్నమాట. నార్మల్గా ఏంటంటే గనక మీరు ఆవుకు ఆహారం పెట్టేటప్పుడు నుదుటి భాగాన బొట్టు పెట్టి ఆవు నుదుటి భాగాన తాకాలి. ఆవులో 33 కోట్ల మంది దేవతలు కొలువుంటారండి. ఆవు ప్రతి భాగంలో కూడా ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారనమాట. అందుకే ఆవుని తాకినప్పుడు, ఆవుకు నమస్కారం చేసినప్పుడు, ఆవును మనం పట్టుకున్నప్పుడు మనలో తెలియని ఒక వైబ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయండి. అదేంటంటే కనుక దైవానుగ్రహం, దేవుడు మనతో ఉన్నాడని ఒక సిమ్టమ్ అనమాట. కాబట్టి ఏంటంటే ఎవరికైతే దైవానుగ్రహం కలగక ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు ముందుగా గోమాత దగ్గరికి వెళ్తారు కదండి. వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే కనుక ముందుగా చేయాల్సిన పని నమస్కారం చేసుకోండి. చేసేసుకున్న తర్వాత నుదుటి భాగాన కుంకుమతో బొట్టు పెట్టండి. అలా పెట్టిన తర్వాత నుదుటి భాగాన అరిచేతితో తాకండి. కుడి చేతి అరిచేతితో నుదుటి భాగాన తాకటం వల్ల ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. నార్మల్గా మానవ చేతిలో, అరిచేతుల్లో ప్రతి ఒక్కరి అరిచేతుల్లో ఏంటంటే ధనరేఖలు ఉంటాయండి. ఆ ధనరేఖలు మూసుకుపోయినప్పుడు ఏంటంటే సంపాదన మనకు చాలనంతగా వస్తూ ఉంటుంది. అదే ధన చక్రాలు తిరిగి యాక్టివేట్ అయ్యి, అలానే కాకుండా ధన ద్వారాలు మనకు తెచ్చుకొని ఉంటే ధనం మనం కొంచెం కష్టపడ్డా కానీ మన దగ్గరకు వస్తుందన్నమాట. అలా ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా అరిచేతితో తాకండి. తాకిన తర్వాత వెనక తోక భాగాన తాకండి. గుర్తుపెట్టుకోండి, మనకు ఆవులో ముఖ్యంగా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు. కాబట్టి పాదాలు తాకటం వల్ల ఏంటంటే కనుక 33 కోట్ల మంది దేవతల యొక్క పాదాలు తాకినట్టు, ఆవుకు నమస్కారం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు నమస్కారం చేసినట్టు, ఆవుకు ఏదైనా తినిపిస్తే 33 కోట్ల మంది దేవతలకు మనము ఆహారం పెట్టినట్టు అర్థమని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. శాస్త్రాల ప్రకారం చాలామంది కూడా అమావాస్య రోజున ఆవుకు ఆహారం పెడతారు. అలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని, జీవితం మారిపోతుందని, ఉన్నత స్థాయికి ఎదుగుతారని, అలానే కాకుండా దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా పోతాయని చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఏంటంటే గనక గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది, రాహుకేతు ప్రభావాలతో ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అమావాస్య రోజున బెండకాయలను ఆవుకు తినిపించడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. ఇదేంటంటే గనక మనకు పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుందన్నమాట. ఆవుకు ఎవరైతే అమావాస్య రోజున బెండకాయలను పెడతారో వారి జీవితం ఖచ్చితంగా మారిపోతుంది, వారికంతా కూడా మంచి జరుగుతుంది, రాహుకేతు ప్రభావాల నుంచి వారు బయటపడే అవకాశం ఉంటుంది. ఆవుకి ఇలా పెట్టిన తర్వాత దగ్గరలో రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి రావి చెట్టును తాకటం వల్ల కూడా దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ పనిని చెయ్యండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి, మన జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలగాలి. చాలా మందికి కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉండదు కదండి. ఉద్యోగం రాక, ఉద్యోగం లేక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఉద్యోగం రాదో కూడా కొంతమందికి తెలియదు. కొంతమంది తిరిగి అలసిపోతూ ఉంటారు. అసలు మాకు ఉద్యోగం వస్తుందో మా లైఫ్లో రాదో అని కూడా కొంతమంది బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి, ఈ యొక్క అమావాస్య తిథి రోజున గుర్తుపెట్టుకోండి, గోశాలకు కానీ మీ ఇంటి దగ్గర ఆవులు వస్తే మాత్రం మీరు ఏంటంటే కనుక క్యారెట్ని తినిపించండి. క్యారెట్ని తినిపించడం వల్ల మనం కోరుకున్న ఉద్యోగంతో పాటు మనకు మంచి జరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి కలగటానికి, ఐశ్వర్యం మనకు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఇలా ఏంటంటే కనుక మనమండి ఆవుకు క్యారెట్ని పెట్టాలన్నమాట. గోశాల దగ్గర మనకు నార్మల్గా కీర, క్యారెట్, అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఆకుకూరలు, పచ్చగడ్డి ఇవి అమ్ముతూ ఉంటారు. ఇవేంటంటే కనుక ఆవులకు పెట్టే ఆహారాలు. ఇవి పెట్టడం వల్ల మన జీవితంలో కొన్ని సుఖ సంతోషాలు కలుగుతాయి, కొన్ని కోరికలు తీరుతాయి, కొన్ని సమస్యల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెడుతూ ఉంటారు. అరటిపళ్ళు కూడా ఆవుకు పెట్టడం వల్ల చాలా మంచిది. అరటిపండు కూడా ఏంటంటే కనుక దేవతలకు, దేవుళ్లకు మనం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం. కాబట్టి వీలుంటే 2 అరటిపళ్ళను ఆవుకు పెట్టేసి మీరు ఏంటంటే కనుక సంతానానికి సంబంధించిన ఏదైనా సరే కోరిక కోరుకోండి, ఖచ్చితంగా తీరుతుంది, మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఆ రిజల్ట్ని మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా కూడా ప్రయత్నించవచ్చు. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా చాలా మందికి కూడా వివాహం జరగాలి, వివాహంలో ఆటంకాలు వస్తున్నాయి, వివాహం జరగటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. తోటకూరను కావచ్చు, టమాటాలను కావచ్చు ఆవుకు పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వివాహంలో ఆటంకాలు రావటం, ఇబ్బందులు రావటం, వివాహం ఆగిపోవటం, అలానే కాకుండా ఎన్ని
సంబంధాలు చూసినా కానీ వివాహం జరగకపోవటం, ఇలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. అలాంటి ఇబ్బందులను మీరు పోగొట్టుకోవడానికి, ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక, అందరికీ కూడా తోటకూర తెలిసే ఉంటుంది. నార్మల్గా 10 రూపాయలు పెడితే తోటకూర వస్తుంది, మనకు దొరుకుతూనే ఉంటుంది. కాబట్టి తోటకూరని ఏంటంటే మీ చేతుల ద్వారా ఆవుకు తినిపించండి. ఎవరికైతే వివాహంలో ఆలస్యం అవుతుంది, వివాహంలో ఇబ్బందులు వస్తున్నాయి, ఆలస్యం చాలా వరకు కూడా జరుగుతుందని బాధపడేవారు తోటకూరని ఆవుకు పెడితే మాత్రం ఖచ్చితంగా వివాహ ప్రాప్తి కలుగుతుంది, వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా వివాహం అంటే సాఫీగా సాగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, మనం మన జీవితంలో బాగుండాలి, ఇబ్బందులు ఉండకూడదు, దైవానుగ్రహం ఉండాలి, ప్రతిదీ కూడా మనకు అనుకూలించాలనుకునేవారు బెల్లము, అలానే కాకుండా బియ్యం పిండి కావచ్చు, శనగలు కావచ్చు, లేదంటే బొబ్బర్లను కావచ్చు, మనం ఏంటంటే ఉడకబెట్టి నానబెట్టి, లేదంటే ఇలా బియ్యం పిండిలో బెల్లాన్ని కలిపి కూడా ఆవుకు తినిపించవచ్చు. అలా తినిపించడం వల్ల కూడా మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం. ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ఇలా కూడా మీరు ప్రయత్నించండి. నార్మల్గా అమావాస్య రోజున ఆవుకండి మనం మన చేతులతో ఏది పెట్టినా కానీ ఫలితం ఉంటుంది. ఒక చెంబెడు నీటిని ఆవుకు అంటే మనం సమర్పించినా, లేదంటే కనుక బియ్యాన్ని పెట్టుకున్నా, లేకపోతే మన ఇంట్లో ఉండే రొట్టెని పెట్టినా, అలానే కాకుండా మనం చెప్పుకున్న ఇలాంటి ఆహార పదార్థాలు పెడితే చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం చూసే అవకాశం ఉంటుంది. ఆవు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. హిందూ సాంప్రదాయ ప్రకారం గోమాతని పూజించే ఆనవాయితీ మనకు పురాణం నుంచి ఉంది. కాబట్టి మనం ఆవుని పూజిస్తాము. ఆవులకు ఏంటంటే కనుక ఆహారం పెడుతూ ఉంటాము. ఆవు ఇంట్లోకి వస్తే శుభం జరుగుతుందని భావిస్తాము. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, ఆవుకు పచ్చగడ్డిని తినిపిస్తూ ఉంటాము. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక, ఏదైనా జీవితంలో చాలా వరకు కూడా దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం అండి ఒక 2 అంటే అమావాస్యలు ఏంటంటే కనుక ఆవుకు పచ్చగడ్డిని పెట్టుకుంటే మాత్రం గ్రహ దోషాలతో పాటు, జాతక దోషాలతో పాటు అనేక రకాల శాపాలు, పాపాల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇలా మీరు ఈ చిన్న చిన్న పరిహారాలను ఈ యొక్క అమావాస్య రోజు చేసుకోండి. ఇలా అమావాస్య రోజున చేసుకుంటే మాత్రం అద్భుతం జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోతామన్నమాట. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మన జీవితం బాగుంటుందండి, మన జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుందంటే కనుక, ఎప్పుడైతే మనకు జరుగుతుంది అనుకో మనం ఆవుకు ఆహారం పెడతామో అప్పుడు జరగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక, గోవులో ఒక్కొక్క అంటే దైవం కొలువై ఉంటారు కదండి. 33 కోట్ల రూపమే ఆవు, అంటే దేవతల రూపమే ఆవు. కాబట్టి ఏదో ఒక దేవత అనుగ్రహం కావచ్చు, దేవుడి అనుగ్రహం కావచ్చు, మనకు సులభంగా కలుగుతుంది, సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అమావాస్య రోజు, ఈసారి వచ్చే అమావాస్య మాత్రం కొంచెం పవర్ఫుల్ అండి. ఇలా రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా సూచించడం జరుగుతుంది. అలానే ఏంటంటే కనుక కొన్ని గ్రంథాల్లో కూడా చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్యకు కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆవుని ఖచ్చితంగా పూజించాలి, ఆవుకు ఆహారం పెట్టాలని చెప్పడం జరుగుతుంది. కావున ఈ విధంగా మీకు తోచిన ఆహారం పెట్టండి. తోటకూరను పెట్టొచ్చు, వంకాయలను పెట్టొచ్చు, టమాటాలను పెట్టొచ్చు, బెండకాయని పెట్టొచ్చు, దొండకాయలను పెట్టుకోవచ్చు. అలానే కాకుండా బెల్లంతో కూడిన ఆహారం కూడా పెట్టొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెడితే మాత్రం ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవుతాడు, తరగని ఐశ్వర్యం కలుగుతుంది, ఆస్తి వచ్చి పడుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుండటానికి కూడా ఏంటంటే కనుక ఈ బెల్లం ఉపయోగపడుతుంది. బెల్లం ఏంటంటే కనుక దేవతలకు, దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం. కాబట్టి బెల్లంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కావున ఈ విధంగా మీరు ఆచరించండి. బెల్లంతో కూడిన ఆహారం మీరు ఏది పెట్టుకున్న అమావాస్య రోజున ఆవుకు మంచి జరుగుతుంది. 7 ఏళ్ల దరిద్రాన్ని మీరే దూరం చేసుకున్న వారవుతారు. అంటే 7 ఏళ్ల దరిద్రాన్ని పోగొట్టుకొని కోటి జన్మల పుణ్యంతో అంటే 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన వారవుతారు. కాబట్టి బెల్లంతో కూడిన ఆహారం మాత్రం ఖచ్చితంగా పెట్టండి. మనం ఏంటంటే కనుకనండి, రొట్టెలో బెల్లం నీళ్లు పోసేసి రొట్టె చేసి కూడా ఆవుకు తినిపించవచ్చు. లేదంటే బియ్య పిండిలో అంటే బెల్లాన్ని కలిపేసి కూడా మనం ముద్దలాగా చేసేసి వివాహ ప్రాప్తి కలగాలని, ఉద్యోగం రావాలని కూడా మనం పెట్టవచ్చు. సంతానం లేని వారు ఏంటంటే కనుక బొబ్బరిలో బెల్లాన్ని వేసేసి చక్కగా ఉడకబెట్టి ముద్దలాగా చుట్టి ఆవు చుట్టూ 7 ప్రదక్షిణలు చేసేసి ఆవుకు మనము అంటే ముద్ద చుట్టిన ఈ యొక్క బెల్లం మిశ్రమాన్ని పెడితే ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి 3 నెలలలో వివాహానికి సంబంధించింది, అలానే ఏంటంటే కనుక సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు అనమాట. ఇలా మీరు ఏది చేసుకున్నా కానీ ఇందులో 99% ఫలితం ఉంటుందండి. ఉండదని కాదు, ఫలితం వస్తుంది. 100% మీరు ఫలితం పొందగలుగుతారు. మన స్థితిగతులు మారుతాయి, మనకంతా కూడా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం అంటే మారటానికి, మనం దూసుకెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది.
కాబట్టి అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా ఈ విధంగా ఈ పరిహారాలు ఆచరించండి. మీకు తోచిన ఆహారం పెట్టండి, గట్టిగా సంకల్పం చెప్పుకోండి, గోమాతను తాకండి, నమస్కారం చేసుకోండి, ఆవుని పూజించండి, అష్టైశ్వర్యాలను పొందండి. అలానే కాకుండా ఆవుతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీరు అంటే కలిగించుకోవచ్చు, పొందవచ్చు. ఆమె కటాక్షం కూడా మీతోనే ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక మనం ఇలా ఏంటంటే ఈ నియమాలను ఆచరించుకుంటూ ఈ పనిని చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక రండి, ఈ రోజున మర్చిపోకుండా ఆవు కాలి కింది మట్టితో ఇలా చేసుకోండి. ఇలా చేయటం వల్ల 1,00,00,000 రూపాయల అప్పున్నా పోతుంది. అలానే కాకుండా ఏంటంటే 1,00,00,000 దరిద్రాలతో మనం ఇబ్బంది పడుతున్నా సరేనండి, దాన్ని తొలగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ముందుగా మనం ఏంటంటే కనుక దరిద్రాలకు సంబంధించి చెప్పుకుందాం. జీవితంలో ఏంటంటే కనుక మన జీవితం ఎలా ఉంటుందంటే చాలా అతలాకుతలంగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, మా జీవితం ఎందుకు ఇలా ఉందో కొన్నిసార్లు బాధపడతాం కదా. అలాంటి వాళ్ళు ఆవు కింద నుంచి గుప్పెడు మట్టిని తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత అందులో 2 జీడి గింజలను పెట్టుకోండి. అలా పెట్టేసిన అనంతరం ఏంటంటే కనుక నల్ల నువ్వులు ఉంటాయి కదండి, అవైనా పోసుకోవచ్చు. జీడి గింజలు ఉంటే 2 పెట్టండి, నల్ల నువ్వులు ఉంటే 1 స్పూన్ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మట్టిలో కలిపేసి 12 సార్లు, మనకైతే పురాణ గ్రంథంలో ఇలాగే చెప్పబడుతుంది అనమాట, 12 సార్లు తల చుట్టూ తిప్పి ఆ మట్టిని తీసుకెళ్లి పారే నీళ్ళల్లో పడేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జీవితంలో దుఃఖమే మిగిలింది, దరిద్రమే మిగిలింది, మా జీవితం అంతా కూడా అంటే చాలా వరకు కూడా ఆగమైపోయింది, మేము చాలా బాధల్లో ఉన్నాము, మాకు ఇంకా ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా రిజల్ట్ పొందాలంటే ఈ పరిహారం చేయాల్సిందే అని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. సిద్ధశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని చాలామంది ఆచరిస్తారు. ఎందుకంటే ఆవు కాలి కింది మట్టికి చాలా శక్తి ఉంటుందన్నమాట. మనం ముందే చెప్పాం కదా, ఆవు ఏంటంటే కనుక 33 కోట్ల మంది అంటే దేవతల రూపం ఆవు. ఆవు కాలి కింది మట్టి ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటుంది. అలా కలిగి ఉంటే ఈ మట్టిని తెచ్చుకొని అందులో మనము ఒకవేళ నల్ల నువ్వులు లేకపోతే జీడిగింజలు 2 పెట్టొచ్చు. నల్ల నువ్వులు ఉంటే అందులో 1 స్పూన్ అని నల్ల నువ్వులు మాత్రం పోయాలి. పోసిన తర్వాత మీకుండే దరిద్రాలు పోవాలని, దిష్టి పోవాలని, దోషం పోవాలని తల చుట్టూదా 12 సార్లు తిప్పాలి. మీరు అనుకోవచ్చు 12 సార్లు ఏంటండి అంటే కనుక 12 సార్లు తిప్పటం వల్ల ఏంటంటే కనుక మనలో ఉండే 12 రకాల దోషాలు అలానే కాకుండా ఇబ్బందులన్నీ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. కావున ఈ విధంగా ఆచరించేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో కానీ లేదంటే పచ్చని మొక్కల్లో దూరంగా పడేయండి, సరిపోతుంది. ఒక గుప్పెడంత మట్టిని తీసుకోండి, ఎడమ చేతితో తీసుకొని పరిహారం చేసేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్ని పొందండి. ఆ తర్వాత ఎవరికైతే అప్పుల బాధలు అధికంగా ఉన్నాయని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఆవు కాలి కింది గుప్పెడు మట్టిని తీసుకొని ఆ మట్టిలో ఏంటంటే కనుక 5 యాలకులు పెట్టి ఆ మట్టిలో మనం సంకల్పం చెప్పుకోవాలండి. ఒక తెల్లని కాగితం కానీ వస్త్రం కానీ తీసుకొని అందులో పెట్టి ఆ తర్వాత దాన్ని మూట కట్టేసి సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరాలని, అప్పుల నుంచి బయటపడాలని, జీవితంలో అప్పు ఉండకూడదని, చాలా అప్పులతో మేము అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నామని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పాతి పెట్టాలి. మూట కట్టినా, కవర్లో మనం పెట్టినా, లేదంటే కనుక నార్మల్గా ఒక పేపర్లో తెల్లని కాగితంలో పెట్టినా పర్వాలేదు. కానీ ఆ మట్టిలో 5 యాలకులు పెట్టి సంకల్పం చెప్పుకొని పాతి పెడితే మాత్రం ఖచ్చితంగా అప్పు తీరుతుంది. కానీ ఒకటేసారి తీరదు, మెల్లిమెల్లిగా తీరడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి, ప్రయత్నించండి, మంచి ఫలితం పొందండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ 99% మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మీ సుడి తిరుగుతుంది, దైవ అనుగ్రహంతో మీరు దూసుకు వెళతారు, మీకంతా కూడా మంచి జరిగి మీ జీవితం మారుతుంది.